దానం కడియంలపై అనర్హత పిటిషన్లు డిస్మిస్. 8 మందిపై క్లీన్ చిట్ ఇచ్చారు ఒకప్పుడు. ఇప్పుడు దానం కడియంలపై కూడా అనర్హత పిటిషన్లు వేసినటువంటి వాళ్ళు కేటీఆర్ వేయలేదు ఆ పిటిషన్లు. వాళ్ళ ఎమ్మెల్యేలు వేశారు కాబట్టి అది డిస్మిస్ అయింది. గతంలో జరిగిన దాని గురించి అందరూ మర్చిపోయారు అనుకుంటున్నారు. వీళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్తారు. హైకోర్టు, సుప్రీంకోర్టు అయ్యేతలకి 5 years అయిపోతుంది. ఇది వీళ్ళు తప్పు చేశారా, వాళ్ళు తప్పు చేశారంటే ఫిరాయింపుల చట్టానికి సంబంధించినటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వము పారదర్శకంగా పనిచేస్తుంది. ఇది అపవాదు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. వీళ్ళిద్దరిని కూడా అనర్హత వేటు పడుతుంది అనుకున్నారు, కానీ పడలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.